గోంగూర లివర్ కర్రీ చూస్తేనే నోరిపోతుంది కదా, ఇంకా తింటే ఎలా ఉంటుంది. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో చిల్లీస్ ఆనియన్స్ వేసుకుని ఆనియన్స్ మగ్గడానికి ఫాస్ట్గా సాల్ట్ కొంచెం వేసుకుందాం. తర్వాత మూత తీసి పుదీనా వేసుకుంటే వేసుకోవచ్చు, ఫ్లేవర్ కానీ వేసుకున్నాం. పుదీనా వేసుకున్న తర్వాత మన లివర్ పీసెస్ అలాగే పసుపు కూడా వేసుకుని మళ్ళీ మగ్గనివ్వాలి. మనం గోంగూర లివర్ కదా వండుతుంది. గోంగూరని మగ్గించుకున్న తర్వాత మిక్సీ పట్టుకుంటే పట్టుకోవచ్చు, లేకపోతే ఇలాగా పప్పు గుత్తితో కలిపేయచ్చు. మళ్ళీ ఒకసారి మూత తీసుకుని అల్లం పేస్ట్ వేసుకుని కారం మనం తగినంత కారం కూడా వేసుకుని వాటర్ పోసుకోవాలి. మన గ్రేవీకి సరిపడినంత వాటర్ పోసుకుని మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత తీసి పుదీనా కొత్తిమీర వేసుకుని చికెన్ మసాలా కూడా వేసుకుని మనం ముందుగా ఉడకపెట్టుకున్నాం కదా గోంగూర కూడా వేసుకుని ఒక 5 మినిట్స్ అలా స్టవ్ మీద మూత పెట్టి వదిలేస్తే కర్రీ అద్భుతమైన గోంగూర లివర్ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు కనుక డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.